ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాత్రి ప్రిన్సిపల్ గారి రూమ్కి వచ్చి ఇలా ఎగ్జామ్ పేపర్ కొట్టేస్తావా? సార్ ఏంటి సార్ మీరు అంటుంది? నేను ఎగ్జామ్ పేపర్స్ కొట్టడం ఏంటి? ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావు? నువ్వు నా రూమ్కి వచ్చి ఉండకపోతే నీ దగ్గర ఉండవలసిన ఐడి కార్డు నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఏంటి పల్లవి ఇది? అదే నాకు అర్థం కావట్లేదు చరణ్. సార్, పల్లవి ఎగ్జామ్ పేపర్స్ని దొంగిలించడం అంటే మీరు నమ్ముతారా సార్? ఆధారాలు కనపడుతుంటే నమ్మకం ఏం చేయమంటారు? లెక్చరర్ గారు, ఒకసారి తన బ్యాగ్ని చెక్ చేయండి. ఇటీవమ్మా. ఇదిగోండి సార్ ఎగ్జామ్ పేపరు. ఇప్పుడేమంటావు పల్లవి? నిజంగా నాకేం తెలియదు సార్. షటప్! నువ్వు నిన్న ఎగ్జామ్కి ఆలస్యంగా వచ్చినా గుండమ్మ గారు చెప్పారని చెప్పి నిన్ను ఎగ్జామ్ రాయనిచ్చాను. కానీ నువ్వు ఎందుకేనా ఈసారి ఎగ్జామ్స్ లో 100% తెచ్చుకుంటానని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు? ఇలా ఎగ్జామ్ పేపర్స్ కొట్టేస్తే ఎవరైనా కాలేజ్ ఫస్ట్ వస్తారు. అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు పల్లవి. ఈసారి కాలేజ్ లో నేనే ఫస్ట్ వస్తానని నాతో ఛాలెంజ్ చేసింది ఈ ధైర్యంతోనేనన్నమాట. అదే అనుకుంటా, లేదంటే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తుంది? ప్లీజ్ అక్షిత, నిజంగా నాకే పాపం తెలియదు, నన్ను నమ్ము. చరణ్, నిజంగా నేను ఈ పని చేయలేదు. కనీసం నువ్వైనా నన్ను నమ్ము. సార్ ప్లీజ్ సార్, నేను ఈ పని చేయలేదు, నన్ను నమ్మండి. స్టాప్ ఇట్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు మళ్ళీ పేపర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఈ విషయం బయట ఎవరితో షేర్ చేయకండి. ఇలాంటి స్టూడెంట్ వల్ల మన కాలేజీ పరువు పోతుంది. సార్ సార్ ప్లీజ్ రెండే సార్, సెకండ్. సార్ ప్లీజ్. ఇదిగో ఈఎంఐ కాలేజీలో ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసింది. నేను కంప్లైంట్ ఇస్తున్నాను, అరెస్ట్ చేయండి. సార్ 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 ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, నిజంగా నాకేం తెలియదు సార్, నా మాట నమ్మండి సార్. కానిస్టేబుల్, చరణ్, నువ్వైనా నాకు హెల్ప్ చేయి, నాకేం తెలియదు చరణ్. ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్. సార్ ప్లీజ్. పల్లవి, నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసుండవని నాకు తెలుసు. ఎలాగైనా బెయిల్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. చరణ్, తనకి నువ్వు బెయిల్ ఇప్పించడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావా? నువ్వు మాట్లాడకు అక్షిత. తను తప్పు చేయదని నాకు తెలుసు. తీసుకురండి అమ్మా, సార్, తీసుకురండి. కార్ సార్, ఎక్కండి. ప్లీజ్ సార్. చరణ్, చరణ్ ప్లీజ్ చరణ్, చరణ్ ప్లీజ్ నా
మాట వినండి, నేనే తప్పు చేయలేదు. గుణమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏంటో తెలీదత్తయ్య, ఎందుకో మనసుకి ఏదో కష్టంగా అనిపిస్తోంది. హలో పెద్దమ్మ, చెప్పు గీత. గీత, ఏమైంది? ఇదిగోండి సార్ ఎగ్జామ్ పేపరు. సరే, నేను చూసుకుంటాను. గుణమ్మా, ఏమైందమ్మా? గుణమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య, కాలేజీలో ఇవాళ జరిగే ఎగ్జామ్స్ పేపర్స్ దొంగతనం చేసింది అని పల్లవిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారంట అత్తయ్య. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారంట. అయ్యో, పల్లవి ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసిందా? లేదు గుండమ్మా, తన అలాంటి పని ఖచ్చితంగా చేసి ఉండదు. ఓహో, అయితే నా కూతురు అనుకున్న పని సాధించిందన్నమాట. శభాష్. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. సరే. అయ్యో, ఏంటిది? తీసుకురండి అమ్మా, తీసుకురండి. ఆగండి, 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 ఆగండి అమ్మా. కాలేజ్ ఎగ్జామ్ పేపర్స్ కొట్టేశారంట, మీరేనా? ఏ ధైర్యంతో చేశారు? దొరకమనే ధైర్యంతో చేశారా? ఇదే ఫస్ట్ టైమా? గతంలో కూడా ఇలానే చేశారా? మేడం, నిజ నిజాలు మీకు త్వరలోనే తెలుస్తాయి. ముందు మమ్మల్ని మా పని చేసుకునేవ్వండి. ముందు ముందు చెప్పండి, లోపలికి మేడం, తీసుకురండి. మేడం, రండి. చెప్పండి. నేనే తప్పు చేయలేదు. నేనే ఎగ్జామ్ పేపర్లు కొట్టేయలేదు. మీరు తప్పు చేయకపోతే పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు దొంగని పట్టుకోగలిగినప్పుడు మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అవన్నీ తర్వాత మాట్లాడదాం అమ్మా. మీరు రండి, తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.